ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు పెట్టుకోదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. ప్రజలంతా బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. వీరందరికీ రామచంద్రరావు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాహుల్ గాంధీ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కారేనని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. సోదరి విజయలక్ష్మి గారు కార్పొరేటరు, మరి వారితో పాటు చేరినటువంటి ఒక అనేక మంది బీఆర్ఎస్ వీడి బీజేపీలో చేరినందుకు వారికి ముందుగా నేను స్వాగతం తెలుపుతూ, పొత్తు అనేది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో ఎటువంటి పద్ధతి పెట్టుకోదు, అది మాత్రం వాస్తవము. అది విషయాన్ని ఎవరు కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నారో దాన్ని నమ్మడానికి అవసరం లేదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీ నిర్ణయం. అది ప్రజలు బీజేపీకి చూస్తూ ఉన్నారు. ఒక అవకాశం కాంగ్రెస్కి ఇచ్చారు, ఒక అవకాశం బీఆర్ఎస్కి ఇచ్చారు. సరే అవకాశం బీజేపీకి ఇవ్వాలి, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని హైదరాబాద్ సిటీని మొత్తం కూడా ఎంఐఎంకు దారావతం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇరాన్ యుఎస్ యుద్ధం జరుగుతూ ఉందో దాని విషయంలో చాలామందికి ఒక అనుమానం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక భయాన్ని సృష్టిస్తాం దేశంలో. మన రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్న వారికి తెలియదు, వేరే మాట. కానీ భయంలో సృష్టించడానికి స్పష్టంగా ఆయనకు ఉన్నది భారతదేశం ప్రజల్లో ఒక భయాందోళన పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి. హీ వాంట్స్ టు క్రియేట్ ఎ ఫియర్ సైకోసిస్ అమంగ్ పీపుల్. ఇరాను యుఎస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో ఎక్కడ కూడా భారతదేశంలో చమురు కొరత ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర నిలువలు ఉన్నాయి, ఇంపోర్ట్స్ కూడా బ్రహ్మాండంగా మనకు కూడా జరుగుతుంది. దీని విషయంలో నేను స్పష్టం చెప్తా ఉన్నాను. 2014 ముందు భారతదేశము కేవలం 16 దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ మనం తీసుకొచ్చేది. ఈ చమురును మనం 3 చమురులు కొనేది మనం. దానికి రిఫైనరీ ద్వారా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా తయారవుతాయి. అన్ని దేశాలతోనే రిలేషన్ పాటు చేసుకుని యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు మన ప్రపంచంలో ఒక మంచి స్థానంలో ఉన్నాం. ఇంత పెద్ద గొడవ అవుతున్నా కూడా భారతదేశంలో ఎక్కడ కూడా అలజడి లేకుండా, ఏ ప్రైస్ పడకుండా మనం జాగ్రత్తగా ఉండి నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి, వారు నమస్కరించాలి మనందరం కూడా కలిసి. ఎందుకంటే ఈరోజు